హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచిక 2025 రిలీజ్ అయింది. 2023 డేటాకు సంబంధించి ఆ సూచిక ఈ సంవత్సరం రిపోర్ట్ రూపంలో రిలీజ్ అయింది. ప్రతి ఏడాది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP వాళ్ళు HDI రిలీజ్ చేస్తారు. 1990 నుంచి ఈ HDI రిలీజ్ చేస్తున్నారు. HDIకి సంబంధించి బేసిక్గా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, ముఖ్యంగా వాళ్ళ పర్చేసింగ్ పవర్ పారిటీ ఇవన్నీ చూసి దాన్ని సూచికగా తీసుకుంటారు. దాంతోపాటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే సగటున ఆయుర్దాయం ఎంత ఉంది, తర్వాత నాలెడ్జ్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఇవన్నీ తీసుకుని అదంతా కూడా లిటరసీగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే 3 బేసికల్గా, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్ బేస్డ్ ఆన్ దేర్ పర్చేసింగ్ పవర్ పారిటీ, మూడోది లిటరసీ లెవెల్స్. ఇవన్నీ తీసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. ఈసారి రిలీజ్ చేసిన డేటాలో భారతదేశం యొక్క HDI కాస్త మెరుగుపడిందనమాట. 193 దేశాలకు గాను మన స్థానం 130 ఉంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన డేటాలో భారతదేశం యొక్క HDI 134, 134వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. మన HDI వాల్యూ 2023 డేటాతో కంపేర్ చేస్తే 2022 డేటాలో తక్కువ ఉందన్నమాట. 2022లో 0.676 మన HDI వాల్యూ ఉంటే 2023 డేటాలో 0.685 ఉంది. 2023 డేటా ఆధారంగానే ఈ సంవత్సరం రిపోర్ట్ తయారు చేశారనమాట.